మనోరంజన న్యూస్ ప్రతినిత్యం ప్రజలకు. పల్లెలో కళాకారుడి అద్భుత సృష్టి. పారేసే ఆకులతో దేవత విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పచ్చని కళ గురించి మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. నిజామాబాద్ జిల్లా పల్లెటూరులో నివసించే ఓ వృద్ధ కళాకారుడు తన సంప్రదాయ కళారూపాలను ఇప్పటికీ కాపాడుకుంటున్నారు. ఆయన రోజు ఉదయం లేచి తన పొలంలో నడిచి ఈ కొబ్బరి ఆకులు కొమ్మలతో దేవత విగ్రహం చేస్తున్నాను, వ్యర్థంగా పారేసే వాటితో అద్భుత అందంగా వచ్చిందో, ఇది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. రోజూ కొద్దిసేపు సమయం కేటాయిస్తూ ఒక్కో ఆకును జాగ్రత్తగా అల్లుతూ నైపుణ్యంతో ప్రతి భాగాన్ని తీర్చిదిద్దుతూ చివరకు జీవం ఉన్నట్టే కనిపించే విగ్రహాన్ని తయారు చేశారు. ఒక్కో ఆకును జాగ్రత్తగా అల్లుతూ నైపుణ్యంతో ప్రతి భాగాన్ని తీర్చిదిద్దుతూ చివరకు జీవం ఉన్నట్టే కనిపించే విగ్రహాన్ని తయారు పూర్తిగా చేశారు. ఈ ప్రక్రియను చూసిన గ్రామస్తులు, యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ కళాఖండం ఇప్పుడు వైరల్ గా మారింది. స్థానిక పెద్దలు, కళాకారులు వృద్ధుడి ప్రతిభను అభినందిస్తూ పర్యావరణ హిత కళలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. ధన్యవాదాలు అందరికీ. నా ఈ చాలా బాగుంది. ఇలాంటి పర్యావరణాలను మీకు నచ్చిన సంతోషం. ఇలాంటి కళల కోసం నేను కృషి చేస్తాను. కళకు వయసు అడ్డు కాదు, ప్రతిభకు హద్దులుండవు. పల్లెటూరి మట్టిలో పుట్టిన ఈ కళ మన సంస్కృతికి నిజమైన ప్రతిబింబంప. ఇది మనోరంజని న్యూస్, రియల్ న్యూస్ యూ ట్రస్ట్. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కెబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సుమారు 12 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా.